ఈ డెస్టినీ అనే దాంట్లో విధిరాత అని అన్నిటినీ అంగీకరించటమేనా, లేకపోతే ఈ ఫ్రీ వీల్కి ఆ విధిరాతకి ఏమన్నా ఎట్లా దాని నుంచి మనం బయటకు రావచ్చు? అద్భుతమైన ప్రశ్న. ముందుగా జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి, వారి ఇద్దరు పుత్రికలైన దేవతలిద్దరకు ఆత్మపూర్వక ప్రణామాలు. గురువు గారికి, గురువైన సదానంద యోగీశ్వర్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. వీరి ద్వారా ఈ జ్ఞానం అందించబడింది కనుక నేను ఎప్పుడూ కృతజ్ఞుడై సరస్వతి ప్రాంగణంలో అందిన ఈ శక్తి జ్ఞానం అంతా గురువుగారు నాకు ఇక్కడి నుంచే అందించారు. అది వేరే స్టోరీ. కానీ ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ బృందం చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి, వారి బృందానికి, పిఎంసి ఛానల్ మన డైరెక్టర్ గారికి, మన వైస్ చైర్మన్ అయిన సంగీత బాబు గారికి, ఇలా బృందానికి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన దేవతా దేములందరికీ కూడా శతకోటి ప్రణామాలు. మై డియర్ మాస్టర్స్, అద్భుతమైన ప్రశ్న వచ్చింది. మన విధిరాతని మార్చుకోవచ్చా, మార్చుకోలేమా? మన గురువుగారు అందించిందే అసలైంది అదే. మన విధిరాతని మార్చుకోవడానికే వచ్చాము. నా చిన్న వయసులో నా జీవితం చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నింది. జైలు శిక్ష అన్న ఒక రోజుటికి క్లియర్ అయిపోతుంది, లేదంటే ఉరిశిక్ష పడిపోతుంది, పోతాం. కానీ నా కుటుంబంలో వచ్చిన సమస్యలు చిన్నప్పటి నుంచి కూడా మూడో క్లాస్ నుంచి కూడా నాకు గుర్తుంది. నేను తప్పించుకోలేని ఈ జీవితంలో ఇలాంటి సమస్యలు, ఇలాంటి అవమానాలు, ఇలాంటి కష్టాలని ప్రతిరోజు ఏడ్చిన జీవితం నాది. పెళ్ళైన తర్వాత కూడా ఏడ్చాను. కానీ 2011లో గురువు గారు ఆ ధ్యానాన్ని నాకు అందింది. తులసిదళం బుక్ చదివిన వెంటనే నాకు విధిరాతని మార్చుకోవచ్చు అని తెలిసింది. అప్పటి వరకు నాకు ధ్యానం లేదు. ఆ బుక్ చదివిన వెంటనే నా విధిరాతని నేను ఎలా మార్చుకోవాలంటే 40 days నువ్వు ధ్యాని, సరైన ధ్యానం చేయాలి. 18 ఆదర్శ సూత్రాల్లో మొదటి సూత్రం, నెంబర్ 1 సూత్రం, సరైన ధ్యానము చెయ్యాలి, సరైన ధ్యానాన్ని చెయ్యించాలి. ఈ సూత్రం ఉంది దాంట్లో. ఎలా మార్చుకోగలం? 40 రోజుల్లో ఒక ధ్యాని 41వ రోజుకి యోగి అవుతాడు అన్నారు. అప్పటి వరకు మన తలరాతలు ఎన్నైనా ఉండొచ్చు, నా తలరాతలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ రోజు నుంచి నా జీవితం పునర్జన్మగా మారింది. అంటే సాధన చేస్తేనే నేను పొందుతాను, సాధన లేకుండా నేను తెలుసుకునింది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది, కానీ ఫలితాన్ని ఇవ్వలేదు, నేను పొందలేను, నాలో మార్పు రాదు. ఎవరైతే సాధన పర్ఫెక్ట్గా చేస్తారో సరైన సాధన వారిలో ఖచ్చితంగా ఆ జ్ఞానోదయం కలుగుతుంది. మనకు ఇచ్చిన సమయం తక్కువ కనుక నేను సింపుల్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ సరైన సాధన చెయ్యాలి. దాన్ని ఒక షార్ట్కట్లో తెలుసుకుందాం. సాధన ఎలా చేయాలో గురువుగారు చెప్పారు. కాళ్ళు కట్టేసుకోవాలి, చేతులు కట్టేసుకోవాలి, పెదవి కట్టేసుకోవాలి, కనురెప్పలు కట్టేసుకోవాలి, మనసును కొట్టేయాలి అన్నారు. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దీని పేరు ధ్యానం అన్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టంగా ఆలోచన రహిత స్థితిలో విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం ద్వారా నాడీ మండల శుద్ధిలో మనం తెచ్చుకున్న డెస్టినీ ఉంటుంది. నాడీ మండలంలో ఏముంటుంది? మన పూర్వజన్మ కర్మలు, సంచిత కర్మల నుంచి ఈ జన్మలోకి తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మలు ఉంటాయి. అదే మన డెస్టినీ. ఆ ప్రారబ్ధ కర్మలు దగ్ధమయ్యేదే నాడీ మండల శుద్ధిలో. ఎప్పుడైతే నాడీ మండల శుద్ధి జరుగుతుందో దివ్యచక్షు ఉత్తేజితం అన్నారు. దివ్యచక్షు ఉత్తేజితం ద్వారా దివ్యజ్ఞాన అనుభవాల ద్వారా దివ్యజ్ఞాన జీవితం ప్రాప్తి అన్నారు. దివ్యజ్ఞాన జీవితం ప్రాప్తించినప్పుడు ఆ జీవితాన్ని అనుభవపూర్వకంగా అనుభవించిన జ్ఞానోదయాన్ని అందరికీ పంచండి అన్నారు. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. అందరూ పంచుకోవడమే. తలరాతులు ప్రతి ఒక్కరు మార్చుకోగలరు, ఖచ్చితంగా మారుతాయి. ఫ్రీ వీల్లో అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఎంతమంది దేశ నాయకులు ప్రాణాలు వదిలితే ఈరోజు మనం ఈ దేశంలో మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కానీ మన మనసు, మన
డెస్టినీ అంటే మన కర్మలు, మన తల రాతలని ఏదైతే అంటున్నామో దానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. దానికి స్వాతంత్రం తెచ్చిందే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. మనం స్వాతంత్రం కావాలంటే మన దేశానికి స్వాతంత్రం ఒకటే కాదు, తనను తాను తెలుసుకోవడమే స్వతంత్రం, తను ఆత్మనని తెలుసుకోవడమే స్వతంత్రం. అలా స్వాతంత్రం తెచ్చుకున్న వాళ్ళకే వాళ్ళ డెస్టినీ మార్చుకోగలిగే శక్తి ఉంటుంది. నేను మార్చుకున్నాను. నా కుటుంబాన్ని, ఒక చిన్న ఇంటిని పిరమిడ్ గృహస్థ ఆశ్రమంగా మార్చుకున్నాను. గురువుగారు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఆశ్రమంగా మార్చుకోవాలన్నారు. కుటుంబాన్నే పిరమిడ్ ఆశ్రమంగా మార్చుకొని వసుదైక కుటుంబం అని పేరు పెట్టుకున్నాం. వసుదైక కుటుంబం అని పేరు పెట్టి ప్రతిరోజు జూమ్ సెషన్ మార్నింగ్ నుంచి 4 అవర్స్ 5 అవర్స్ 2 అవర్స్ మెడిటేషన్ కంపల్సరీ. అలా ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ డెస్టినీని మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది, వేల మంది ఉన్నారు. ఇదంతా డెస్టినీ మారడానికే గురువుగారు మనకి ఈ ధ్యానాన్ని అందించారు. అదేవిధంగా ఇప్పుడు ఒక 4 ఇయర్స్లోనే మనకి 10 ఎకరాల భూమి, 2 కొండల నడుమ ప్రాక్టికల్గా మనం నా డెస్టినీ అది కాదు, నేను తెచ్చుకున్న రాత అది కాదు, ఏడుపు దుఃఖము నా కర్మలు అనుభవించడానికి వచ్చాను. కానీ నా డెస్టినీ ఎలా మారింది? ఆ జ్ఞానోదయంతో ఈరోజు ప్రకృతి ఒడిలో ఒక 10 ఎకరాల భూమిలో ఇప్పుడు ఎంతమంది మాస్టర్స్ వచ్చినా అక్కడ అన్నప్రసాదం నిత్యం జరుగుతుంది. అది 15 సంవత్సరాలుగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎంతమంది మాస్టర్స్ వచ్చినా, ఎంతమంది ఈ జ్ఞానం పొందాలన్నా, ఆరోగ్యం పొందాలన్నా, మానసిక ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలన్నా స్టార్ట్ అయింది. అంటే నా డెస్టినీ మార్చుకున్నాను. ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్స్ డెస్టినీ మార్చుకున్న వాళ్ళే, మార్చుకొని వర్క్ చేసే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రణామాలు. వాళ్ళందరూ గ్రేట్ మాస్టర్స్. ఎవరిని గుర్తించాలని కోరుకోవట్లేదు. వాళ్ళని అవమానించినా, తక్కువ చేసినా, నష్టపెట్టినా, వాళ్ళకి ఏది జరిగినా వాళ్ళు ఆఖరి శ్వాస వరకు వాళ్ళు జీవితంలో గురువుగారు చెప్పిన మార్గాన్ని తూచా తప్పకుండా వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళలాగా ఎదిగిన మాస్టర్స్కే అది గుర్తిస్తారు, ఇంకొకరికి ఎవరు గుర్తించలేరు. కనుక మై డియర్ మాస్టర్స్, మన డెస్టినీ మార్చుకోవడానికే మనము ఈ భూమి మీదకి వచ్చాము. మనం బోలెడు కర్మల్ని దగ్ధం చేసుకోవడానికే వచ్చాం. ఎవరైతే ఈ ధ్యానం చేయరో, ఈ జ్ఞానం ఉండదో, వాళ్ళకి ఒక కర్మను తీర్చుకోపోయి 10 కర్మలు మూట కట్టుకుంటారు. అవి మళ్ళీ సంచితం లేకపోతాయి. వాళ్ళ డెస్టినీ ఇంకా బలపడుతూనే ఉంటుంది. వాళ్ళు డెస్టినీ మార్చుకోలేరు. కనుక మనకిచ్చిన తక్కువ సమయంలో ఇది ఒక అద్భుతమైన ఒక జర్నీ, సోల్ జర్నీ అనొచ్చు. మనం ఆత్మని తెలియకపోతే మనం ఏమీ ఫ్రీ వీల్ ఉండదు. నువ్వు ఆత్మగా మారాలంటేనే ధ్యానం చేయాలి. ఆత్మ అనుభవం పొందాలంటేనే ధ్యానం చేయాలి. ఆత్మ అనుభవం పొందిన తర్వాత నీ జీవితం ఒక అద్భుతం. అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, ఇంకొకరు దాన్ని నిర్ధారించలేరు. కనుక మై డియర్ మాస్టర్స్, ప్రతి ఒక్కరం డెస్టినీ మార్చుకుందాం. థ్యాంక్ యూ.